ఓరుగల్లు సన్న ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి వివాహ వ్యవస్థ. మన భారత వివాహ వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో దేశాలు మన దేశం గురించి తెలుసుకొని చాలా మన మనల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నవి గూడా చాలా ఉంటాయన్నమాట. మన చీరకట్టు, మన సాంప్రదాయాలు, మన భారతీయ వివాహ వ్యవస్థ గురించి చాలా దేశాలు మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా ఉంటారనమాట. నా పాత తరంలో అయితే ఒక అమ్మాయికి 11 ఏళ్లలో పెళ్లి చేసేసేవాళ్ళు. వాళ్ళు చక్కగా 90 ఏళ్ళు, 100 ఏళ్ళు అలా కలిసుండేవాళ్ళు. చక్కగా బ్రతికేవాళ్ళు. ఒక అమ్మాయికి పెళ్లి చేశామంటే, అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాము. ఇంక మా బాధ్యత తీరిందని ఓ తండ్రి హ్యాపీగా నిద్రపోయేవాడనమాట. ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఏమన్నా భార్యాభర్తల మధ్య గొడవలొచ్చినా, ఏమన్నొచ్చినా ఒకరిని చూసి ఒకరు నలుగురు తోటికోడళ్ళు, ఆడపడుచులు అలా ఉండేవాళ్ళు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా నేర్చుకుని సర్దుకుపోయే తత్వం, అందరి గురించి ఆలోచించి, అందరి గురించి పట్టించుకునే వ్యవస్థ అప్పుడుండేది. నేటి వివాహ వ్యవస్థ ఏమైపోయిందంటే, ఇప్పుడు చదువుకుంటున్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోటి ప్రతి ఒక్కరు ఆడ, మగ ఇద్దరు చదువుతున్నారు. చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇది వచ్చినప్పుడు ఈక్వల్‌గా మగవాళ్ళకి సమానంగా సంపాదిస్తున్నప్పుడు రైట్స్ గూడా మాకు సమానం ఉంటాయి అనే మాటనే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే, అది పెళ్లి చేశాక ఇద్దరి మధ్య కుదరకనో, పొరపొచ్చాలొచ్చో, ఇద్దరి మనస్తత్వాలు కలవకనో, కుటుంబాలల మధ్య కలవకపోవడం వల్లనో వచ్చేసి విడిపోతున్నారంట. ఆ విడిపోతున్న వాట్లల్లో ఎక్కువగా సఫర్ అయ్యేది మాత్రం ఆడపిల్లల తల్లిదండ్రులే. చాలా వరకి. అమ్మాయికి పెళ్లి చేశాము, ఇలా అయిపోయిందని జెప్పేసేసి డిప్రెషన్‌లలో పడిపోవడము, వాళ్ళు చాలా ఇబ్బందులు పడడము. అలాగే అబ్బాయిల తల్లిదండ్రులు గూడా వాళ్ళు డిప్రెషన్‌కే గురవుతున్నారు. చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకునే ముందే అన్నీ చూసుకొని, ఏంటి అని చూసుకొని చేస్తున్నా గూడా అన్ని రకరకాలుగా ఆలోచించి చేస్తా ఉన్నా గూడా ఇబ్బందులంటూ వస్తున్నాయి నేటి సమాజంలో. పెళ్లి చేసుకున్న 1 వీక్‌కే, 1 మంత్‌కే అలా చేసుకుంటున్నారు. ఇలా విడిపోవడాలంటూ గూడా ఎవరు పెద్దవాళ్ళు చెప్పినా గూడా మీకెందుకవి మా పర్సనల్ విషయాలంటున్నారు. నేటి మనుషులనమాట. చాలా వరకు ఒక 50% వరకు అలా జరుగుతా ఉన్నాయి. చాలా చాలా. ఇష్టంగా పెళ్లి చేసుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా గూడా సమస్యలనేవి వస్తున్నాయి. ఎవరైనా పోనీ సర్ది చెప్దాము అననంటే గూడా అవి మా పర్సనల్ విషయాలు మీకెందుకనే మాట అంటున్నారు. పిల్లల తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళేమన్నా బాధ ఉన్నది అని చెప్తే అడ్జస్ట్ అవ్వు, అక్కడే బతుకు, ఇంకా పెళ్లి చేశాం గదా! మాకెందుకు అని దులుపుకోకండి. మీ బిడ్డల్ని చంపుకోకండి. మీ బిడ్డల్ని చంపుకునే కంటే ఏదో ఒక పని నేర్పించో, ఏదో ఒక కష్టం చేసుకొనైనా వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి బ్రతుకుని చూపించండి. ఆడి దగ్గరే బ్రతుకు, అక్కడే బ్రతికి ఆడనే చావు అనే విధంగా ఏ తల్లిదండ్రులు గూడా మీరలా వదులుకోకండి. మీ బిడ్డల్ని చంపుకోకండి. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలు ఏవైనా సమస్యలున్నయి అని చెప్తే చచ్చిపోయే కంటే విడిపోవడం మంచిదే గదా! అది చంపుకునే కంటే, చంపే కంటే, ఇంకొకటి చేతిలో చచ్చే కంటే, అదే విడిపోయి బ్రతకడం అనేదైతే మంచిదే. ఆ బ్రతకాలని అన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకెలా బ్రతకాలో, ఆ బ్రతికేదన్నా నేర్పించండి. ఏదన్నా వాళ్ళకి దారి చూపించండి. అయ్యో! మేము పెళ్లి చేశాము. మా అమ్మాయొచ్చి మళ్ళీ మా ఇంటి మీద ఉంటుంది. నలుగురేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళు వాళ్ళ గురించి మీకెందుకు? మీ బిడ్డ మీ కళ్ళ ముందు హ్యాపీగా మరి మేముండం గదా! ఫ్యూచర్ మా అమ్మాయికి ఎలాగా అంటే, అలా బ్రతికేలాగా సొంతంగా బ్రతికేలాగా ఆమెకు బ్రతుకుని నేర్పించండి. ఆమెకు ధైర్యంనివ్వండి. ఆమెకు నేర్పించండి. చుట్టుపక్కల వాళ్ళు గూడా ఊరికే పొడవకండి. ఏంటి ఇంక మళ్ళీ పెళ్లి చేసుకోవా? ఇంక అది గూడా అందరికీ అవ్వవు. వీలైన వాళ్ళు చేసుకుంటారు. వీలు గాని వాళ్ళు ఒంటరిగా బ్రతకాలనుకున్నప్పుడు బ్రతుకుతారు. పిల్లలుంటే పిల్లల్ని జూసుకొని బ్రతుకుతారు. పిల్లలు లేకున్నా ఏదో ఒక వ్యాపకంగా ఏవన్నా సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. సమాజానికి హితమయ్యే పనులు చేయండి. నలుగురికి మంచి పనులు ఏవైనా నేర్పించేవి ఫ్రీగా డబ్బులు తీసుకోకండి. కొంచెం చారిటీలాగా గూడా చెయ్యండి. అలాంటి మీకొచ్చిన మీరు బాగా చదువుకున్నారనుకోండి, మీరు విడిపోయారనుకోండి, మీరు డాక్టర్సో, ఇంజినీర్‌లో, ఏదైనా లాయర్‌లో
మీ మీ వృత్తిలో మీరేదైనా చేయగలిగే చారిటీలాగా గూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఓన్‌గా ఒంటరిగా అమ్మా, నాన్న లేకపోయినా మేము బ్రతకగలమనే ధైర్యాన్ని ముందు గుండె ధైర్యం తెచ్చుకోవాలి. అమ్మ ఉన్నా సరే, నాన్న ఉన్నా సరే, అమ్మ లేకున్నా సరే, నాన్న లేకున్నా సరే, మేము ఒంటరిగా బ్రతుకుతామనేది ఫస్ట్ గుండె ధైర్యం, మనోధైర్యాన్ని పెంచుకోండి. పెంచుకోండి. అయ్యో! మా అమ్మ ఇలా ఉంది. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి పెళ్ళిళ్ళవుతాయో, లేదో ఇలాంటివనుకోని ఆ బిడ్డల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకేదైనా కనీసం ఓ టైలరింగ్ నేర్చుకొని బతకొచ్చు. ఏవన్నా వంటలు నేర్చుకొని నలుగురిళ్ళల్లో వంట చేసుకొని బ్రతకొచ్చు. ఎన్నో పనులుంటాయి. మీకు మీరేదైతే చదివారో, మీ స్థాయి ఎంత ఉందో అలా చేసుకొని ఏదో ఒక డబ్బు సంపాదించుకొనైతే బ్రతకొచ్చు. అలా బ్రతికేలాగా వాళ్ళకి నేర్పించండి. పిల్లల్ని చంపుకునే కంటే అదైతే మంచిదే. సరే మళ్ళీ కుదిరి ఎవరైనా వచ్చి మేము చేసుకుంటామని వాళ్ళకి హ్యాపీ జీవితాన్నిస్తే చెయ్యండి. వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం ఈ రోజుల్లో తప్పేం కాదది. జీవితంలో కొన్ని అప్పుడు కోల్పోయాం గదా! మళ్ళీ ఏం జేసుకుంటాంలే ఇలాంటి ఆలోచనలో కూడా ఉండకండి. మీకేదైనా మంచి తోడొచ్చి, మంచి వ్యక్తి అర్థం జేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. హింసించే వాళ్ళుంటారు, అర్థం జేసుకునే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు మీ జీవితంలోకొస్తే ఆహ్వానించండి. చేసుకోండి, మంచిగా ఉండండి. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు తల్లి పోయిన పిల్లల తండ్రులొచ్చినా మంచిగా ఉండే వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం తెలుసుకొని ఫస్టే మనం ఇబ్బందులు పడ్డాం కదా! మళ్ళీ చేసేటప్పుడు కొన్ని వివరాలు తెలుసుకొని అట్లా చెయ్యండి. అంతేకాని అయ్యో! ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు అని తల్లిదండ్రులుగా మీరు ఎట్టి పరిస్థితిలో బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బ్రతికే బ్రతుకు నేర్పించండి. ఫస్ట్ ధైర్యాన్ని నేర్పించండి. మేమున్నాం, మేము లేకపోయినా నువ్వు బ్రతకగలవు. నేను బ్రతుకుతాను అనే బ్రతుకుని అమ్మాయికి నేర్పించండి. అబ్బాయిలైనా సరే ఈ రోజుల్లో వివాహ వ్యవస్థలో అబ్బాయిలు గూడా ఈక్వల్‌గానే సఫర్ అవుతున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు గూడా సఫర్ అవుతున్నారు. అలా సఫర్ అవ్వకండి. ఫంక్షన్‌లకు వెళ్ళకుండా ఓ బాధలు పడుతూ ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా తిరగండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచిగా ఉండండి. మంచిగా తినండి. హెల్త్ కాపాడుకోండి. మీరు ఏ పనైతే చేస్తున్నారో అది మంచిగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హ్యాపీగా బ్రతకండి. నా మాటలన్నీ విన్నందుకు ఒక్కరికైనా ఓదార్పునిస్తే అదే నాకు సంతోషం. థాంక్ యూ వెరీ మచ్.